హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్ లో ఇది ఒక కొత్త వీడియో అనమాట. ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ పేరు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2025 to 2026 అనమాట. ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి క్లాస్ 1 నుంచి 12th వరకు ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో ఐటీఐ, పాలిటెక్నిక్ అండ్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్ అనమాట. సో ఇది A to Z అన్ని స్టూడెంట్స్ కి అప్లికబుల్ ఈ స్కాలర్షిప్. సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. స్కాలర్షిప్ మాక్సిమం అమౌంట్ వచ్చేసి 75,000 అనమాట. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో క్లాస్ 1 to 12th డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ స్టూడెంట్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్, మిస్ అవ్వకండి. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అనమాట. స్కూల్ స్టూడెంట్స్ అంటే ఎవరంటే ఎలిజిబిలిటీ చూద్దాం. స్కూల్ స్టూడెంట్స్ కరెంట్లీ స్టడింగ్ క్లాస్ 1 to 12th అనమాట. ఎవరైతే కరెంట్లీ 1 to 12th చదువుతున్నారో, అలాగే డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సెస్ అనమాట. మీరు ప్రైవేట్ లో చదివినా, గవర్నమెంట్ కాలేజ్ లో చదివినా, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదివినా మీరు ఎలిజిబుల్ అనమాట స్కాలర్షిప్ కి. నెక్స్ట్ మినిమం 55% మార్క్స్ అయితే రావాలి ప్రీవియస్ ఎగ్జామ్ లో. మీరు కరెంట్ క్లాస్ కి కాకుండా ప్రీవియస్ లో 55% మార్క్స్ అయితే రావాలి. మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakhs కన్నా దాటకూడదు, 2.5 లక్షల కన్నా తక్కువ అయితే ఉండాలి. ప్రిఫరెన్స్ ఎవరైతే ఫ్యామిలీలో క్రైసిస్ ఫీల్ అవుతుంటారో పాస్ట్ 3 years లో, వాళ్ళ లైఫ్స్ ఎవరి లైఫ్స్ అయితే ఇంపాక్ట్ అయినాయో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రయారిటీ అయితే ఇస్తారనమాట. సో మీ ఫ్యామిలీ ఒకవేళ క్రైసిస్ లో ఉంటే దానికి తగ్గ ఒక ప్రూఫ్ ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఓపెన్ టు ఇండియన్స్, ఓన్లీ ఇండియన్స్ కే అనమాట. ఈ స్కాలర్షిప్ బెనిఫిట్స్ వచ్చేసి క్లాస్ 1 to 6th 15,000 అనమాట. సో చూసుకోవచ్చు, మనకి తల్లికి వందనం కన్నా ఎక్కువ అమౌంట్, అది 13,000, ఇది 15,000. సో మిస్ చేసుకోకండి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే. చూసుకోండి, క్లాస్ 1 to 6th 15,000 అంట. అదే 7 to 12th కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ స్టూడెంట్లకి 18,000 అంట. సో క్లాస్ బట్టి వాళ్ళు అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఇవి బెనిఫిట్స్ అనమాట. సో స్కాలర్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అనమాట 55% చెక్ చేయడానికి, మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, మీ కరెంట్ అడ్మిషన్ లెటర్ కానీ, ఫీ రిసిప్ట్ కానీ, నెక్స్ట్ అప్లికెంట్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, అమౌంట్ క్రెడిట్ చేయడానికి, నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట, తహసీల్దార్ చేత సైన్ చేయించింది. లాస్ట్ ఒకవేళ మీరు ఏమైనా క్రైసిస్ లో ఉంటే దానికి ప్రూఫ్, ఒకవేళ అది పెడితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీని మోటివే క్రైసిస్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్షిప్, హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ అనమాట. సో ఇవన్నీ ఉంటే ఇక్కడ అప్లై అవ్వని చెప్పి క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 31st August 2025. సో టైం ఉంది కదా అని లేట్ చేయకండి, ఎంత పే అప్లై చేసుకుంటే అంత పే స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ మీకు అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్తుంది స్కూల్ స్టూడెంట్స్ కి. నెక్స్ట్ పీజీ స్టూడెంట్స్ కి అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సేమ్ అవే ఎలిజిబిలిటీ కండిషన్స్. కరెంట్లీ మీరు ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంసెట్ ఎక్సెట్రా ఇలాంటి కోర్సుల్లో ఎన్రోల్ అయితే అవ్వాలి. ఎంకామ్, ఎంఏ ఇలాంటివి సేమ్ 55% మార్క్స్, 2.5 lakhs కన్నా కింద ఉండాలి. ఇవన్నీ సేమ్ అవే ఎలిజిబిలిటీ కండిషన్లు. బెనిఫిట్లు వచ్చేసరికి జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 35,000 అనమాట, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి 75,000. సో ఇది డిఫరెన్స్. సేమ్ ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ వీళ్ళు కూడా అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మార్క్ షీట్, ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇది పీజీ స్టూడెంట్ కి. లాస్ట్ యూజీ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే నేనన్నమాట. సో వీళ్ళు కూడా సేమ్ అదే, ఎవరైతే జనరల్ కోర్సుల్లో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీ, అలాగే ప్రొఫెషనల్ కోర్సుల్లో బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, బీఆర్క్, నర్సింగ్, సేమ్ 55% మార్క్స్, 2.5 కన్నా తక్కువ ఉండాలి, క్రైసిస్ లో ఉంటే ప్రూఫ్, ఇండియన్ నేషనల్స్. బెనిఫిట్స్ వచ్చేసి జనరల్ యూజీ క్యాండిడేట్స్ కి 30,000 అంట, ప్రొఫెషనల్ యూజీ క్యాండిడేట్స్ కి 50,000 అంట. సో మీ కోర్స్ బట్టి అమౌంట్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా సేమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, ఆధార్ కార్డు, కరెంట్ అడ్మిషన్ లెటర్, ఫీజు రిసిప్ట్, బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటో, ఇవన్నీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సేమ్ ప్రతి స్కాలర్షిప్ కి 31st August అనమాట. సో లేట్ చేయకండి, టైం ఉంది కదని చెప్పి. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన ఈసీఎస్. చెప్పాను క్లాస్ 1 to 12th ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ మీరు ఏం చదివినా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. స్కాలర్షిప్ అయితే మిస్ చేసుకోకండి, మంచి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, మీ ఫ్యూచర్ కి హెల్ప్ అయితే అయ్యేది మీ ఫీజులు అవి కట్టుకోవడానికి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్ కి మరిన్ని ఎన్నో చెప్తాను. కొత్త స్కాలర్షిప్స్ అప్కమింగ్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్. మళ్ళీ నెక్స్ట్ స్కాలర్షిప్ లో వీడియోలోకి వెళ్తాం. అప్పటి వరకు బాయ్.